దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సహా వివిధ శాఖల ముఖ్య అధికారులు దావోస్కు వెళ్లారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరానికి రేవంత్ టీం చేరుకుంది. స్విట్జర్లాండ్లో సీఎంకు ప్రవాస తెలంగాణ వాసులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వివిధ రంగాల కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్ను సీఎం పరిచయం చేయనున్నారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను సీఎం బృందం ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వార్షిక 2026లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ ప్రతినిధి బృందం అంతా ఇప్పటికే ఏదైతే చేరు. సో ఈ సదస్సులు 4 రోజులు ఉంటాయి. 20, 21, 22, 23 ఈ 4 రోజుల పాటు కూడా దావోస్లో జరిగేటువంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఏదైతే సమావేశంలో కూడా పాల్గొంటారు. ప్రధానంగా 2047 తెలంగాణ రైజింగ్కి సంబంధించి డిసెంబర్లో ఆవిష్కరించినటువంటి విధానం ఏదైతే ఉందో, ఏ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, సో కంపెనీలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎలాంటి రాయితీలు ప్రభుత్వం కలిగిస్తుంది, ఇలాంటి అనేక అంశాలు కూడా ఏదైతే ఈ సదస్సులో చర్చించి అనేక పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో గతంలో కూడా మనం చూసాం, ఏదైతే దావోస్కి వెళ్ళినప్పుడు సుమారు 3,73,000 కోట్ల వరకు ఒకసారి, 1,78 కోట్ల వరకు ఒకసారి ఏదైతే ఎంఓఏలు కుదుర్చుకొని కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అయితే ఇటీవల ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ గ్లోబల్ రైజింగ్లో కూడా మనం చూసాం, గ్లోబల్ మీటింగ్లో కూడా సుమారు 5,70,000 కోట్ల వరకు కూడా ఏదైతే ఎంఓఏలు కూడా జరిగాయి. సో ఈసారి అంతకంటే ఎక్కువగా కూడా బడ్జెట్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎంఓఏలు కుదుర్చుకునే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఏదైతే ఈ సదస్సులో పాల్గొంటాయి. సో ఈ సదస్సులో పాల్గొన్నటువంటి ఆ కంపెనీల సీఈఓలతో, ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఎలా ఉంది, ల్యాండ్ విధానం ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా విధానాలు ఉన్నాయి, రాయితీలు ఎలా కల్పిస్తుంది, అనేక అంశాలను కూడా వారికి 1-to-1గా వివరిస్తారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొని వారికి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని తీసుకురాబోతుంది. ఫ్యూచర్ సిటీలో కూడా పెద్ద ఎత్తున కూడా ల్యాండ్ సమీకరించారు ఇప్పటికే. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఫెసిలిటీ గురించి వివరిస్తారు. సో వివరించి ఇక్కడ కనుక పెట్టినట్టయితే కంపెనీలకు ఎక్కువ శాతం రాయితీ దొరుకుతుంది. సో కంపెనీలు డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ యూత్ కూడా తెలంగాణలో ఉంది. ఇప్పటికే ఐటీ సెక్టర్ కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున ఉంది కాబట్టి కంపెనీలు కూడా పనిచేస్తుందని చెప్పి కూడా వివరిస్తారు. సో మొదటి రోజు ఈ రోజు కొన్ని పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి వారితో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. సమావేశం వారితో డిస్కషన్ చేస్తారు. చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా వ్యాపారవేత్తలకు కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో 4 రోజుల పాటు ఈ సమావేశం దావోస్లో కొనసాగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి, అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, అలాగే సీఎస్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని పూర్తి స్థాయి కూడా 2047 రోడ్ మ్యాప్ని కూడా వారి ముందు ఆవిష్కరించున్నారు. సో 2047 $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యాచరణ ముందుకు తీసుకుంది, ఎలాంటి అడుగులతో ముందుకు వెళ్ళబోతుంది, సో దీనికి సంబంధించి మీ సహకారం ఏ మేరకు అవసరము అనేది అన్ని విధాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ శాతం పెట్టుబడులు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. సో 4 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దాని తర్వాత యూఎస్కి వెళ్ళిపోతారు. యూఎస్కి తిరిగి వెళ్ళి ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి ఏదైతే హైదరాబాద్కి వస్తారు. సో ఈ నేపథ్యంలో ఈసారి జరుగుతున్నటువంటి దావోస్ టూర్పై మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఇప్పటికే కవిత కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు దండగా యూఎస్కి దావోస్కి వెళ్ళడం అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దానికి మించి ఎంవేలు జరుగుతున్నాయి తప్ప ఏ మేరకు పెట్టుబడులు వస్తున్నాయి, ఏ మేరకు వాస్తవ రూపాలు దాల్స్తున్నాయి అనే విషయంపై కూడా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. శ్వేతపత్రం విడుదల చేస్తుందని చెప్పి కూడా వారు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి దావోస్ పర్యటన తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శ్వేతపత్రం కూడా విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రవి.